గామి రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద గుడ్ మూవీ. నేను ఈ సినిమా మాస్టర్ పీస్, అందుకే అందరు చూడాలి అని అయితే చెప్పను, కానీ దిస్ ఫిల్మ్ రియల్లీ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ అప్రిషియేషన్. ఎందుకంటే మూవీ టీం పడ్డ కష్టానికి, పెట్టిన ఎఫర్ట్స్కి, వీళ్ళకు ఉన్న బడ్జెట్కి అండ్ ఇచ్చిన అవుట్పుట్కి మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎవరైతే థియేటర్లో ఈ మూవీని మిస్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు G5లోకి వెళ్ళి ఈ మూవీని చూడొచ్చు. అయితే నేను ఈ వీడియో చేయడానికి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మూవీ బ్రేక్ డౌన్ అండ్ అనాలిసిస్. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న డిస్క్లైమర్, మీరు మూవీ చూసాకే ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి కనుక. సో హలో గ్రేట్ తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు, కానీ ఈ మూవీ మొత్తం హిందూ దేవుల చుట్టూ, ముఖ్యంగా శివుడి చుట్టూ తిరుగుతుంది. అది ఎలా అంటే హీరో పేరు శంకర్, అంటే శంకరుడు, అండ్ అతని రూపం అర్ధనారీశ్వరుడు. దీనికి సంబంధించిన రిఫరెన్సెస్ టైటిల్స్ పడేటప్పుడే వేస్తారు. అలాగే హీరోయిన్ పేరు జాహ్నవి, అంటే ద డాటర్ ఆఫ్ గంగా రివర్. మన పురాణాల ప్రకారం గంగాదేవి శివుడి నెత్తి మీద ఉంటుంది. అండ్ శంకర్ మదర్ పేరు దుర్గా, ఇది ఒక దేవత పేరు, అండ్ తను ఒక దేవదాసి, అంటే దేవుడి సేవకురాలు. అలాగే శంకర్ ల్యాబ్ నుండి తప్పించుకున్న తర్వాత అఘోరా చేతిలో రక్షింపబడతాడు, అండ్ దాని వలన అతను కూడా ఒక అఘోరాగా మారుతాడు. మన పురాణాల ప్రకారం అఘోరాలు మరో పుట్టుక నుండి, సంసార బాధ్యతల నుండి మోక్షం పొందుటకై శివుడికి భక్తుడిగా మారుతారు. అలాగే శంకర్ కి తనకున్న సమస్యకి పరిష్కారం గురించి చెప్పే లొకేషన్ కాశీ, అండ్ అక్కడ శివుడినే పూజిస్తారు. అండ్ ఫైనల్ గా శంకర్ కి కావాల్సిన విరుగుడు హిమాలయాల్లో ఉంటుందని తెలుస్తుంది. మన పురాణాల ప్రకారం శివుడి నివాసం అనేది హిమాలయాల్లో ఉన్నట్లే చెప్తారు. ఇలా మూవీ మొత్తం శివుడి రెఫరెన్సెస్ తో ఉంటుంది. ఇంకా మూవీలోకి వెళ్తే శంకర్ హరిద్వార్ లోని ఒక అఘోరా ఆశ్రమంలో ఉంటాడు. అయితే ఇక్కడ శంకర్ కి ఒక సమస్య ఉంది అని తెలుసు, కానీ ఆ సమస్య ఎలా ఉంటుంది, అది శంకర్ ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. అందుకే ఇక్కడ ఇలా అంటారు, ఏం తెలుసు నువ్వు చూసావా? అసలు నిజమేంటో ఇప్పుడు మన కళ్ళారా చూద్దాం. మనిషిని తాకిన వెంటనే శంకర్ ఏమవుతాడో, ఓ మానవ శరీర స్పర్శ తనని అంతలా ఏం చేస్తుందో. అలాగే శంకర్కి ఉన్న సమస్యని ఇక్కడ వాళ్ళు అది శివుడు శంకర్కి ఇచ్చిన శాపం అని భావిస్తుంటాడు. ఇలా శాపంతో శంకర్ తమ ఆశ్రమంలో ఉండడం వల్లనే ఆ ఆశ్రమానికి మంచి జరగట్లేదనే కోపంతో నిద్రలో ఉండగా శంకర్ మీద దాడి చేస్తారు. దాని తర్వాత అందరూ సమావేశమై శంకర్ని ఆశ్రమం నుండి వెళ్ళిపోమని చెప్తారు. కానీ సుధామ విన్నపం మేరకు తనని తాను నిరూపించుకోవడానికి శంకర్కి ఒక అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ శంకర్ తనకున్న సమస్య వల్ల ఓడిపోయి ఆశ్రమం వెళ్ళి వదిలిపోవడానికి సిద్ధపడతాడు. ఆ టైంలోనే సుధామ వచ్చి, నిన్ను ఇక్కడ వదిలేసిన కేదార్ బాబా ఆశ్రమానికి వెళ్ళు, అక్కడ నీకేమైనా సమాధానం దొరకవచ్చు అని చెప్తాడు. నెక్స్ట్ మూవీలో ఒక ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న అబాండన్డ్ ఫ్యాక్టరీని చూపిస్తారు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ కోసం సబ్జెక్ట్స్ అంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాడుకోలే మనుషుల్ని సబ్జెక్ట్స్ అని అంటారు. ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ ఇట్. ఈ సబ్జెక్ట్స్ అందరినీ ఎక్స్ట్రీమ్లీ రిమోటెడ్ లొకేషన్స్ నుండి తీసుకొచ్చామని చెప్తారు. అండ్ ఇక్కడే మూవీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన CT-333 క్యారెక్టర్ కూడా ఉంటుంది. అండ్ తన మీద ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. ఇక్కడ కన్వర్జేషన్స్ లో ఎక్స్పెరిమెంట్స్ కి ఫండింగ్ ఇచ్చే మిలిటరీ హెడ్ ఆర్ కమాండర్ 6 years నుండి మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, కానీ ఇంతవరకు రిజల్ట్స్ పొందలేరు, మీకు ఇచ్చిన టోటల్ ఫండ్స్ వేస్ట్ అని అంటారు. దానికి ఈ గుండు మామ మీరు ఒప్పుకుంటే కేవలం 1 hourలో లెబాటమీ అనే ప్రాసెస్ తో మీకు రిజల్ట్స్ చూపిస్తా అంటాడు. కానీ దానికి ఈ ఒంటికన్ను తాత ఒప్పుకోడు. పైగా ఇంకో 2 నెలల్లో రిజల్ట్స్ రాకపోతే ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం ఆపేయాల్సి వస్తుందని ఒక చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అయితే ఇక్కడ లెబాటమీ అంటే అందరూ భయపడతారు. అసలు లెబాటమీ అంటే లెబాటమీ ఆర్ ల్యూకోటమీ ఈజ్ ఏ డిస్క్రెడిటెడ్ ఫార్మ్ ఆఫ్ న్యూరోసర్జికల్ ట్రీట్మెంట్ ఫర్ సైకియాట్రిక్ డిసార్డర్ ఆర్ న్యూరోలాజికల్ డిసార్డర్ దట్ ఇన్వాల్వ్ సర్వింగ్ కనెక్షన్స్ ఇన్ ద బ్రెయిన్స్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. అసలు అర్థం కాలే కదా, సరే తెలుగులో చెప్పుకుందాం. లెబాటమీ అంటే మనిషికి ఉండే మెంటల్ ఇల్నెస్ నుండి రిలీఫ్ పొందడానికి చేసే ఒక న్యూరో సర్జరీ. ఇది పాతకాలంలో చేసేవారు, కానీ ఇది చాలా డేంజరస్ సర్జరీ. ఒక ఐస్ పిక్ హ్యామర్ ని పేషెంట్ కంట్లో నుండి బ్రెయిన్ లో కుచ్చి లోపల మొత్తం తిప్పుతారు. దానివల్ల పేషెంట్ చాలా బాధని అనుభవిస్తాడు. ఇప్పుడైతే ఎవరు ఈ లెబాటమీని చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత CT-333 తప్పించుకోవాలి అనుకుంటాడు, కానీ అక్కడ ఉండే ఎగ్జిట్ లో డోర్స్ కి కరెంట్ షాక్ ఉండడం వల్ల ఆ షాక్ తగిలి పడిపోతాడు. దాని తర్వాత అతన్ని తీసుకువచ్చి రూమ్ లో పడేసి మోజో పనిష్మెంట్ ఇస్తారు. మోజో పనిష్మెంట్ అంటే ఈ డబ్బాని లాక్కెళ్ళే వింత మనిషి వచ్చి ఇచ్చే పనిష్మెంట్. మేబీ వీడి పేరు మోజో అయి ఉండొచ్చు. నెక్స్ట్ మూవీలో సౌత్ ఇండియాలో ఉన్న ఒక దేవదాసి విలేజ్ ని చూపిస్తారు. ఇక్కడ మూవీలోని టైం లైన్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో 3 stories ని చూపిస్తారు, అంటే 3 timelines. ఒక టైం లైన్ ప్రెసెంట్ అనుకోవచ్చు, అదే శంకర్ స్టోరీ టైం లైన్. అండ్ సెకండ్ టైం లైన్ వచ్చేసి
ప్రెసెంట్ స్టోరీకి కొంచెం పాస్ట్ లో జరిగే స్టోరీ, అదే CT333 స్టోరీ. అండ్ థర్డ్ టైంలో వచ్చేసి CT333 స్టోరీ కంటే ఇంకా ముందు జరిగే స్టోరీ, అదే ఎక్స్ట్రీమ్ పాస్ట్ అనమాట. అదే ఈ దేవదాసి స్టోరీ. ఇక నుండి మనం మూవీలో చూపించినట్లు నాన్ లీనియర్ గా కాకుండా లీనియర్ వేలో స్టోరీ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు మూవీలో థర్డ్ స్టోరీ స్టార్టింగ్ లో ఉమా అనే పాప తన ఫ్రెండ్స్ తో కలిసి మామిడికాయల దొంగతనానికి వెళ్తుంది. కానీ అక్కడ అందరూ దొరికిపోతారు. నెక్స్ట్ ఉమా వాళ్ళ అమ్మాయిన దుర్గని చూపిస్తారు. తను దేవదాసిగా ఉంటుంది, కానీ తనకు ఒక జబ్బు ఉండడం వల్ల తాను ఎక్కువ రోజులు బతకదని తెలిసి దేవదాసిగా తీసేసి ఆ ఊళ్ళో నుండి పంపిస్తారు. అయితే ఇక్కడ అదే టైంలో సర్పంచ్ తన కొడుకు చైనాకి వెళ్లి డాక్టర్ చదువుకొని వచ్చాడు అని దుర్గకు చెప్తాడు. అలాగే దుర్గ దేవదాసిగా ఉండడం వల్ల ఉమా తనతో ఉండడం కుదరదు. అందుకే దుర్గ ఉమని చూసుకోమని తన అక్క దగ్గరికి ఉమని పంపుతుంది. ఇలా చిన్నప్పుడే తనని తన అమ్మ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి పంపించిందని ఉమా వాళ్ళ అమ్మ మీద కోపం పెంచుకుంటుంది. అందుకే ఉమా తన తల్లిని కలిశాక కూడా చాలా రోజుల వరకు కోపంతోనే ఉంటుంది. అండ్ తన తల్లితో సరిగ్గా మాట్లాడదు కూడా. కానీ దుర్గకి ఉన్న జబ్బు రోజు రోజుకి ఎక్కువడంతో అస్వస్థతకి గురవుతుంది. ఇలా ఉండగా ఒక రోజు తన అవ్వ ద్వారా ఉమా తన తల్లి ఎందుకు తనని తన పెద్దమ్మ దగ్గర వదిలేసి దేవదాసిగా వెళ్లిపోయింది అని నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఉమా తన తల్లిని గాఢంగా ప్రేమిస్తుంది. అండ్ మూవీలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత దేవదాసిని తీసేయడం వలనే ఊరిలో గొడవలు జరుగుతున్నాయని, మళ్ళీ దేవదాసిని తిరిగి తీసుకురాకపోతే తన సర్పంచ్ పదవి పోతుందని ఈ పెద్ద ఆయన్ని బెదిరిస్తారు. దాంతో ఈయన మళ్ళీ దుర్గని దేవదాసిగా చేయడం ఎలాగో కుదరదు కాబట్టి తన కూతురు ఉమని దేవదాసిగా చేయాలి అనుకుంటాడు. కానీ తనలా తన కూతురు జీవితం కూడా కాకూడదని ఉమా అనుకుంటుంది. కరెక్ట్గా ఉమని దేవదాసిగా చేద్దాం అని ఊళ్ళో ఉండే ముత్తైదులు వచ్చే రోజే దుర్గ చనిపోతుంది. అప్పుడు గురువమ్మ అనే అవ్వ ఉమని ఈ ముసలి తాత దగ్గరికి పంపిస్తుంది. ఈ తాత ఉమని ఎలాగైనా వేరే ఊరు పంపించాలి అనుకుంటాడు. కానీ మొత్తానికి సర్పంచ్ మనుషులు ఉమని పట్టుకొని దేవదాసిగా చేస్తారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి తెలిసే నిజమేంటంటే ఉమ అమ్మాయి కాదు అబ్బాయి అని. ఇది ఒక కండిషన్. దీన్ని కాంజెంటల్ అడ్రెనల్ హైపర్ప్లాసియా అని అంటారు. ఇలాంటి ఒక కండిషన్ ఉన్న వాళ్ళు పుట్టినప్పుడు ఒక జెండర్ లాగా, తర్వాత పెరిగే కొద్ది వేరే జెండర్ లాగా మారుతారు. ఇది ఒక రేర్ కండిషన్. ఈ కండిషనే ఉమకి కూడా ఉంటుంది మూవీలో. దీని వలన తాను ఎక్స్పెరిమెంట్స్ కు బాగా యూజ్ అవుతుందని తనని CAT సెల్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్కి తీసుకొచ్చి CT333గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. తరచుగా ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఉమా తన గతాన్ని, ఆఖరికి తన పేరును కూడా మర్చిపోతుంది. ఇక CT333 విషయానికి వస్తే, తనకు మోజో పనిష్మెంట్ అయ్యాక తన రూమ్ లో ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పడేస్తారు. ఆ వ్యక్తితో కలిసి CT333 పారిపోవడానికి ప్లాన్ చేసి ఇద్దరూ కలిసి ఒక సొరంగం తవ్వుతారు. ఫైనల్ గా ఒక రోజు CT333 మీద లెబాటమీ చేద్దాం అనుకున్న రోజే అతను తప్పించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే అతను వెతుక్కుంటూ వచ్చిన నక్కల బారి నుండి కేదర్ బాబా రక్షించి తీసుకెళ్తాడు. అప్పుడే శంకర్కి ఫస్ట్ టైం మానవ స్పర్శ వల్ల ఇబ్బంది కలుగుతుందని తెలుస్తుంది. అండ్ మనకు కూడా చూపిస్తాడు. నెక్స్ట్ మెయిన్ స్టోరీ అయిన శంకర్ స్టోరీకి వస్తే, సుధామా ఇచ్చిన అడ్రస్ని తీసుకొని మహాకుంభమేళా ప్రయాగరాజ్కి వెళ్తాడు. అయితే శంకర్ కేదర్ బాబా ఆశ్రమానికి వెళ్ళేసరికి కేదర్ బాబా చనిపోయి 2 years అయిపోతుంది. కానీ కేదర్ బాబా శంకర్కి ఉన్న డిసీజెస్ క్యూర్ చేయగలిగే స్వయం ప్రకాశితులైన మాలి పత్రాలు ఉన్నాయని, వాటిని చేరుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని శంకర్కి అందజేయమని తన శిష్యులకు చెప్తాడు. ఇలా శంకర్ మ్యాప్ తో జర్నీకి సిద్ధపడతాడు. అదే టైంలో మాలి పత్రాల కోసం వెతుకుతున్న జాహ్నవి అనే అమ్మాయి శంకర్ ని కలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వాటి కోసం బయలుదేరుతారు. ఈ జర్నీలోనే శంకర్ కి తన పాస్ట్ కి సంబంధించిన విజన్స్ వస్తుంటాయి. తనకు తన గతం గురించి ఏమీ తెలియకపోవడంతో శంకర్ కి ఇలా తనకు ఎందుకు అవుతుందని అర్థం కాదు. అండ్ జర్నీ స్టార్టింగ్ లో జాహ్నవి గురువుతో, మనకేం జరుగుతుందనేది మన చేతుల్లో లేదు, కానీ దానికి తిరిగి మనం ఏం చేయగలం అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది అని ఒక మంచి మాట చెప్తుంది. ఆ తర్వాత శంకర్ జాహ్నవి ఇద్దరు కలిసి హిమాలయాలకు వెళ్తారు. కానీ అక్కడ ఉన్న బ్యాడ్ వెదర్ కండిషన్ వల్ల అక్కడి ఆఫీసర్స్ వాళ్ళని కొండ మీదకి అలో చేయరు. బట్ వీళ్ళిద్దరు ఎవరికి తెలియకుండా ఫెన్స్ కట్ చేసి కొండ మీదకి వెళ్ళిపోతారు. అండ్ ఇలా మాలిపత్రాలను చేరుకునే ప్రాసెస్ లోనే చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. మాక్సిమం ఇవి ఎవరికి అర్థం కాలేదు. ఇల్లాజికల్ అంటే సీన్స్ ని కంప్లీట్ చేయకుండా క్వశ్చన్ మార్క్ తో ఎండ్ చేస్తారు. అందుకే అవి ఇల్లాజికల్ గా కనిపిస్తాయి. అండ్ ఈ మాలిపత్రాల కోసం వెతికే ప్రాసెస్ లోనే ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు, నిరుత్సాహం, నిస్సహాయత వీటన్నిటిని దాటి ఆఖరికి శంకర్ జాహ్నవిని కూడా కోల్పోయిన తర్వాత ఒక్కడే మొత్తానికి వాటి దగ్గరికి చేరుకొని తన శాపం నుండి విముక్తిని పొందుతాడు. కానీ మూవీ చూసిన చాలా మందికి లోయలో పడిన తర్వాత శంకర్ ఎలా క్యూర్ అయ్యాడు అనేది బిగ్గెస్ట్ డౌట్. దానికి సంబంధించిన ఒక విజువల్ మనకి మూవీ మిడిల్లోనే చూపిస్తారు. అండ్ ఫైనల్ గా శంకర్ జాహ్నవిని కలుస్తాడు. ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ షాట్ తో మూవీని ఎండ్ చేస్తారు. ఇది నేను గామి మూవీపై చేసిన బ్రేక్ డౌన్ అండ్ అనాలిసిస్. ఇంకా నాకు కూడా తెలియని ఏమైనా పాయింట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను.
సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.